ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బతుకమ్మ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా చేస్తారండి. మా ఏరియాలో అయితే ఇలా సత్తులు అయితే ప్రిపేర్ చేస్తారండి. వీటిని ప్రసాదాలను కూడా అంటారు. నేనైతే 5 రకాల ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అయితే అన్నీ ఒక కప్పు కొలతలతో తీసుకున్నానండి. అయితే ఫస్ట్ పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేటివి మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనం చేసే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడైతే 1 కప్పు నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పల్లీలకు కూడా అంతేనండి. 1 కప్పు పల్లీలకు 1/2 కప్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నువ్వులు అనేటివి ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసుకుని 1 కప్పు పెసరపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. పెసరపప్పు అనేది మంచిగా ఫ్రై చేసుకొని మనం చేసే ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుందండి. 1 కప్పు పెసరపప్పుకు 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఈ పెసరపప్పు ప్లేస్లో పెసరైనా యాడ్ చేసుకొని ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని 1 కప్పు రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు రైస్కి 1/2 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి. షుగర్ అనేది ఇందులో ఎక్కువ పట్టదండి. ఫ్రై అయిపోయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడైతే మక్కలు అయితే ఫ్రై చేసుకోవాలండి. మక్కలను కూడా మంచిగా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వల్లనే మనం చేసే ప్రసాదం మరింత టేస్టీగా వస్తుంది. 1 కప్పు మక్కలకి 1/2 కప్ షుగర్ అయితే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. 3/4 కప్పు వరకు. ఫ్రై అయిపోయాయండి, మక్కలు కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి. ఫ్రెండ్స్ పల్లీలను అయితే మొత్తం పొట్టు అయితే తీసుకోవాలండి. ఇలా అనుకుంటే మొత్తం వచ్చేస్తుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఫస్ట్ పప్పు అయితే పట్టుకుంటున్నానండి. కప్పు పప్పుకు 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్ సరిపోతుందండి. తర్వాత అయితే నేను రైస్ అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అయితే పల్లీలు యాడ్ చేసుకుంటున్నానండి. పల్లీలు అనేవి ఒకసారి పట్టుకోవద్దండి, మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకోవడం వల్ల మంచిగా అవుతుందండి. షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పల్లీలకు 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని పట్టుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడైతే మక్కలు యాడ్ చేసుకొని ఒకసారి పట్టుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉంటే సరిపోతుందండి. బతుకమ్మ స్పెషల్ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైన ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారండి. మేముండే ఏరియాలో అయితే ఇలా ప్రిపేర్ చేస్తారండి. సత్తు పిండులు అంటారు వీటిని.